హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. యాజ్ యూజువల్గానే 6 o'clockకి నా డే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగే లేచిన వెంటనే పిల్లలకి స్టవ్ మీద మిల్క్ పెట్టేశాను, తర్వాత రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇవాళ ఎర్ర కందిపప్పుతో చేస్తున్నాను అనమాట పప్పు. సో 1 hour ముందే కడిగేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. సో 1 hour ముందు నానబెట్టుకుంటే పప్పు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇవాళ మట్టి కుండలో చేస్తున్నాను అనమాట. ఇంకా నార్మల్ కందిపప్పు కన్నా ఎర్ర కందిపప్పు ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో అందుకే స్టార్టింగ్లోనే పప్పుతో పాటు టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని కుక్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత కారం, సాల్ట్ వేసుకుని కుక్ చేసుకుని తాలింపు పెట్టేసుకోవడమే. ఎర్ర కందిపప్పు నార్మల్ కందిపప్పుతో పోలిస్తే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ హెల్తీ కూడా. ఈ కందిపప్పుని మసూర్ పప్పు అని కూడా అంటారు. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందన్నమాట, మంచిది హెల్త్కి. సో ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను, శనగపిండి చట్నీ చేశాను అనమాట. అదే బొంబాయి చట్నీ అంటారు కదా అది. ఇంకా మా ఆయుష్కి అయితే బొంబాయి చట్నీ ఇష్టం లేదు, అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఫేస్ అందుకే అలా పెట్టింది. మా చిన్నోడేమో ఇంకా నిద్ర లేవలేదన్నమాట. సో నిద్ర లేపి స్కూల్కి రెడీ చేయాలి. సో ఫస్ట్ అయితే ఆయుష్కి అయితే బాక్స్ ప్యాక్ చేసేసాను కదా. ఇంక ఇవాళ థర్స్డే అనమాట. ఇంకా దేవుడి దగ్గర అయితే అగరత్తి వెలిగించేసుకున్నాను. మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి రెడీ అయిపోయారనమాట. ఇంకా ఐషు బ్రేక్ఫాస్ట్ ఎలాగూ చేయలేదు. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఏమన్నారంటే, ఐషుని నేను డ్రాప్ చేసేస్తాను ఇవాళ స్కూల్లో అన్నారు. మా చిన్నోడికైతే వాళ్ళ డాడీ స్కూల్లో డ్రాప్ చేస్తే చాలా ఇష్టం అనమాట. సో అక్కని డ్రాప్ చేస్తే నన్ను కూడా డ్రాప్ చేయాలి అన్నాడు. మా చిన్నోడేమో 9 o'clockకి, ఇంకా ఐషు ఏమో 8:30కే స్టార్ట్ అవ్వాలి. ఇంకా లేట్గా మా చిన్నోడు క్యాబ్లోనే వెళ్తాడు కదా అని నేనేమో బ్రేక్ఫాస్ట్ ఇంకా తినిపించలేదు. మా హస్బెండ్ ఏమో కంగారు పెట్టేశారనమాట. సరే ఫాస్ట్గా తినిపించే బ్రేక్ఫాస్ట్ ఇంక ఇద్దరిని కలిపి డ్రాప్ చేసేస్తానని. సో ఇంకా పాపం ఒకే ఒక ఇడ్లీ తిన్నాడు. ఇంకా బాక్స్లో ప్యాక్ చేసి స్నాక్స్ టైంలో తింటాడని ప్యాక్ చేసి ఇచ్చానమాట. సో ఇద్దరిని అయితే వాళ్ళ డాడీ ఇవాళ స్కూల్లో డ్రాప్ చేస్తున్నారు. పిచ్చ హ్యాపీ అనమాట మా చిన్నోడు. వాళ్ళ డాడీ స్కూల్లో డ్రాప్ చేస్తే చాలా ఇష్టము, ఎవ్రీడే అడుగుతాడు. కానీ ఆయనకి కుదరదు డ్రాప్ చేయడానికి. సో ఇంకా ఎవ్రీడే క్యాబ్లో వెళ్ళిపోతాడు. సో ఇద్దరు అయితే వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళ డాడీ కోసము. ఇంకా ఆల్మోస్ట్ నాకు కూడా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 minutes అయితే అలా కూర్చుని ఉండిపోయాను. ఎందుకంటే అప్పటికప్పుడు చెప్పారు డ్రాప్ చేసేస్తాను ఇద్దరిని స్కూల్లో అని. ఇంకా మా చిన్నోడికి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినిపించి బ్యాగ్ అది ప్యాక్ చేసి అవన్నీ చేసేటప్పటికి కొంచెం ఆయాసం వచ్చినట్టు అనిపించింది. ఇంకా నిన్నైతే అన్న వచ్చి బట్టలు పట్టుకెళ్ళారనమాట ఐరన్కి. ఇంక ఇవాళైతే తీసుకొచ్చేసారు. ఇవన్నీ సర్దేయాలి. మాకైతే ఒక షర్ట్కి 12 rupees తీసుకుంటున్నారు. బెటరే. అమ్మ వాళ్ళకి కూడా 10 rupees తీసుకుంటున్నారనమాట ఓన్లీ ఐరన్కి. పల్లెటూరులోనే 10 rupees తీసుకుంటున్నారంటే మాకు 12 rupees చాలా బెటరు. మాకైతే హైదరాబాద్లో 15 rupees తీసుకునేవారు ఒక్కొక్క షర్ట్కి, ఓన్లీ ఐరన్ చేయడానికి మనం వాష్ చేసేస్తే. ఇంకా మా హస్బెండ్ షెల్ఫ్ని ఎంత నీట్గా సర్దినా కూడా బట్టలు తీసుకునేటప్పుడు మొత్తం పిచ్చిగా చేసి పెడతారు. సో ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ నీట్గా సర్దాను ఇప్పుడు ఐరన్ చేసిన షర్ట్లు కూడాని. ఇంకా ఈ టాప్స్ అయితే రీసెంట్గా తీసుకున్నాను అనమాట ట్రెండ్స్లోని. ఎలా ఉందో చెప్పండి. ముందు చూపించిన బ్లాక్ టాప్ ఏమో నా బర్త్డేకి తీసుకున్నాను. అసలు యాక్చువల్గా డ్రెస్ ఎందుకు తీసుకున్నాను అంటే చున్నీ గురించి తీసుకున్నాను. దాని చున్నీ చాలా బాగుందన్నమాట. సో అందుకని నచ్చి డ్రెస్ తీసుకున్నాను. ఇంకా లాస్ట్లో చూపించిన బ్లూ డ్రెస్ అయితే నా బర్త్డేకి మా చిన్నోడు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. టైం వచ్చేసి 1:26 అవుతుంది. ఇంకా మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఆల్మోస్ట్ మా చిన్నోడు కూడా వచ్చేసే టైం అయిపోయింది. ఇంకా ట్రాకింగ్ కూడా చెక్ చేసుకుంటే దగ్గరకు వచ్చేస్తున్నాడు. సో మా చిన్నోడిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఈవినింగ్ స్నాక్స్కి కొంచెం శనగపప్పు నానబెట్టానమాట, వడల కింద వేద్దామనేసి. మా ఐషు స్వీట్ చేస్తే హాట్ అడుగుతుంది, హాట్ చేస్తే స్వీట్ అడుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైం పకోడీ చేస్తాను. సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేద్దామని శనగపప్పు నానబెట్టానమాట, వడలు వేద్దామనేసి. ఇంకా మా చిన్నోడిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను కదా. సో ఏడ్చుకుంటూ దిగాడనమాట స్కూల్ వ్యాను. బంపింగ్ అయ్యిందంట. సో టీకిసుకున్నాడు, గట్టిగా తగిలేసింది. ఆల్రెడీ స్టిచ్చెస్ ఉన్నాయి, అక్కడ 7 stitches పడ్డాయి. దాని మీదే తగిలేసింది అనమాట. టీకిసుకున్నాడంట వ్యాన్ని కుదుపుల వల్ల. సో రెడ్గా అయిపోయింది. పాపం చాలా గట్టిగా ఏడ్చాడనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏడ్చాడు కాసేపు. ఇంకా మా చిన్నోడిని ఎలకలకు ఊరుకోబెట్టి లంచ్ అది తినిపించి ఇంట్లో చాక్లెట్ ఉంటే ఇచ్చాను. ఆ స్టిచ్చెస్ పడిన చోట దెబ్బ తగిలితే పాపం చాలా పెయిన్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి గోడది టీకిసుకున్నప్పుడు కూడా అలానే ఏడుస్తాడు. ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయిన 15 daysకి చైల్డ్ లంచ్ పడిపోయాడు వెనక్కి. వెంటనే చెక్ చేస్తే చేతి నిండా బ్లడ్ అంటిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. అది నైట్ టైము. ఎలా వెళ్ళామో మాకే తెలియదు అసలు, అంత టెన్షన్ పడతా వెళ్ళాము. పాపం చాలా గట్టిగా ఏడ్చేశాడు. ఇంకా స్టిచ్చెస్ వేసేటప్పుడు కూడా మత్తు అదేమి ఇవ్వరు కదా. సో ఇంకా అలానే వేసేస్తే పాపం చాలా గట్టిగా ఏడ్చేశాడనమాట. హారబుల్ నైట్, లైఫ్లో ఎప్పుడు మర్చిపోయిన నైట్ నేను. అంత భయంకరంగా అనిపించింది అప్పుడు.
ఇంకా శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసేసుకున్నాను. 2 బౌల్స్లో ఎందుకు పెట్టానంటే ఒక బౌల్లోనేమో ఓన్లీ ఆనియన్స్ ఒకటే వేసాను పిల్లల కోసము. ఇంకొక దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ కట్ చేసి వేసాననమాట చిన్న చిన్నగాని. ఇంకా మా ఐషు అయితే పచ్చిమిరపకాయలు, అల్లం వేసానంటే అస్సలు తిందు. సో సపరేట్గా వేసాను అందుకే పిల్లలకి. ఈ వడలు నేను లాస్ట్ టైం వేసినప్పుడు ఏం చేశానంటే మిక్సీ జార్లో వేసేటప్పుడే పచ్చిమిరపకాయ, అల్లం కూడా వేసేసి పిండితో పాటు గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకా తీసుకోవాల్సిన పని ఉండదు కదా, అలా గ్రైండ్ చేసేసుకుంటా అని చెప్పేసి. మా ఐషుకి అప్పుడు కూడా కనిపెట్టేసిందనమాట, కారం కారంగా ఉన్నాయని చెప్పేసి తినలేదు. సో ఇంకా పిల్లలు తినలేనప్పుడు ఇంకెందుకు అలా వేయడం అని చెప్పేసి వాళ్ళకి సపరేట్గాని ఇంకా మాకు సపరేట్గా అలా వేసేసాను. సో పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఐషు ఏమో ఫ్రెష్ అప్ అయిపోయి ట్యూషన్కి వెళ్ళిపోయింది. ఇంకా మా చిన్నోడు హోంవర్క్ చేసుకుంటున్నాడు అనమాట. మా ఐషుకి అయితే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. మార్చి 6th నుంచి ఎగ్జామ్స్, 19th వరకుని. ఇంకా 20th నుంచి హాలిడేస్. మా చిన్నోడికి కూడా ఆల్మోస్ట్ ఆల్ 24th అలా స్టార్ట్ అవుతాయి ఇంకా హాలిడేస్. మార్చి ఎండింగ్ నుంచి వీళ్ళకి హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి. ఐషుకి అయితే మే 2nd వీక్ నుంచి స్కూల్ రీఓపెన్ చేసేస్తున్నారు. ఇంకా మా చిన్నోడికి అయితే జూన్ నెలలో ఉంటుందన్నమాట స్కూల్ రీఓపెన్. సండే వస్తుంటేనే భయం వేస్తుంది వీళ్ళిద్దరితోని, చితక్కొట్టేసుకుంటున్నారు ఇద్దరు కూడాని కాసేపు ఆడుకున్నా కానీ. ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఎలాగో నాకు అస్సలు అర్థం కావట్లేదు, చూడాలి. ఇంకా మా చిన్నోడు హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఎవ్రీడే కూడా కన్నడ, హిందీ 2 ప్రాక్టీస్ చేపిస్తాను. ఎందుకంటే మా చిన్నోడు ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కి వస్తాడు కదా, సో అడ్మిషన్ దొరకాలంటే మళ్ళీ ఎగ్జామ్ ఏదైనా పెడితే ప్రాబ్లం అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఎవ్రీడే కూడా ఇలా ప్రాక్టీస్ చేపిస్తాను. ఇంకా నైట్కి ఈవినింగ్ వేసిన గారెలు కొన్ని ఉన్నాయి. ఇంకా నైట్కి డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ పప్పు కూడా ఉందన్నమాట. సో పప్పులోకి గారెలు నంచుకొని తినేస్తారని ఇంకేం ప్రిపేర్ చేయలేదు. ఇంకా బోల్డ్ డిషెస్ అయితే ఉండిపోయినాయి, అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇంకా పిల్లలిద్దరూ అయితే చదువుకుంటున్నారు. మొత్తం డిన్నర్ అయిపోయిన తర్వాత డిషెస్ అవన్నీ క్లీన్ చేసుకుని పడుకునే ముందు ఫుల్గా హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుంటున్నాం అనమాట. ముగ్గురం కూడా హెడ్ బాత్ చేసాము. సో ముగ్గురం కూడా ఆయిల్ పెట్టేసుకుని హ్యాపీగా పడుకుంటూ ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.